ఈ పక్కన వేళ దేవుని సన్నిధిలో ఈ కొత్త సంవత్సరం ఆరాధనలో పాలవాల్సి పొంది తీరడానికి దేవుడు కృపాన్ని కలిగించినందుకు దేవునికి స్తోత్రం. దేవుడు ఎంతో శక్తివంతుడైన దేవుడు దేవుడి యొక్క ప్రత్యేకతను బైబిల్ బోధించి తీరుతున్నది. ఆయన సమయానికి ప్రాణానికి చూసిన దేవుడు మనకి ఆ సమయాన్ని అందించి కృపనిచ్చినందుకు దేవునికి తెలియజేస్తున్నాను. ఈ పగటిగల దేవుని యొక్క సన్నిధిలో ఈ రీతిగా ఉండి తీరడానికి భాగ్యం దేవుడు కల్పించినందుకు దేవునికి స్తోత్రం. అనేకులు మరణ పడకలో ఉన్నప్పుడు, అనేకులు సమాధిలో ఉన్నప్పుడు, అనేక ఆసుపత్రుల్లో ఉన్నప్పుడు, అనేకులు రోగ దశలో ఉన్నప్పుడు దేవుడు మనకి కృపనిచ్చాడు. ఆరోగ్యంతో దేవుని యొక్క సన్నిధిలో ఉండి తీరడానికి భాగ్య తరగతిని దేవుడు మనందరి జీవితంలో తెలిపించినందుకు దేవునికి వేలాది వందనాలు. దేవుడు మనందరినీ కూడా సహాయపరచునుగాక. ఈ పగటి వల్ల దేవుని యొక్క వాక్య భాగంలో మనం చదివినది ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం. దాన్ని మొదటి 5 వచనాలు మనం చదివేటప్పుడు వివాహానికి విడాకుకి గురించి రాయబడినట్టుగా బైబిల్ ప్రస్తావించే జరుగుతున్నది. ఆ వాక్య భాగంలో మనం చదివినప్పుడు వివాహము గురించి విడాకు గురించి ఉన్న ప్రాధాన్యత కలిగిన విషయములను దేవుడు బోధించినట్టుగా మనకు అక్కడ కనబడుతున్నది. దాన్ని 5వ వచనం చదివినప్పుడు కొత్తగా వివాహం చేసే వాడు ఒకడు యుద్ధానికి వెళ్ళకుండా 1 సంవత్సరం వరకు తన భార్యను చేసుకు తీరాలి, సంతోషం పెట్టిన వాడుగా ఉండి తీరాలి. వివాహం చేసుకునేది అవతమున్న వ్యక్తికి సంతోషం ఇచ్చుకు తీరడానికి, అంతే తప్ప దుఃఖం ఇచ్చుకు తీరడానికి కాదు. అది దేవుని యొక్క వాక్య గ్రంథంలో నుంచి వివాహం గురించి విడాకు గురించి బైబిల్ ఏం చెప్పుకున్నదో దాని గురించి మనం పరిశోధించుకున్నాం. నేను వివాహం అని చెప్పేది అన్ని వివాహం గురించి కాదు, అన్ని వివాహం గురించి కాదు నేను చెప్పేది పరిశుద్ధ వివాహం గురించి. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం పరిశుద్ధ వివాహం ఘనత చెందినది, దేవుని యొక్క సన్నిధిలో మాన్యత చెందినది, దేవుడు దానిని అంగీకరించినట్టుగా బైబిల్ ప్రస్తావించి తీరున్నది. ఆ పరిశుద్ధ వివాహం చేసి ఉంటే ఆ యేసయ్యకు పాలభాగములైతే పవిత్రత వివాహం చేసి ఉంటే అది నీకు మనసాక్షి ఉంది, నువ్వే దాన్ని విడదీసుకుని అర్థం చేసుకుని తీరాలి. అది 2వ అధ్యాయం 18-24 వచనాలు చదివినప్పుడు వివాహం అన్నది దేవుని యొక్క ఈ ప్రణాళిక, దేవుడు దాన్ని ప్రారంభించినట్టు, అది మనుషుల ద్వారా ప్రారంభింపబడింది. నేను అన్నది పరిశుద్ధ వివాహం గురించి, అది దేవుడి ద్వారా ప్రారంభింపబడినది. ఇది మనుషుల యొక్క తెలిసే మనుషుల యొక్క చిత్తములో ఉంచినది కాదు, దేవుడి యొక్క ప్రణాళికలో వచ్చి తీరినది. అదే దేవుడు మొదటి ఆదామును దేవుడు చూసినప్పుడు ఆయన ఒంటరిగా ఉండటం మంచిది కాదు, ఆయన ఏమై తీరాలి, సహాయం పొందుకున్న వాడితో జత కలబడి తీరాలి అన్న ఒక ప్రణాళిక దేవునికి కలిపి వచ్చి తీరింది. అందుకే ఆ ఇరు ప్రాణులు మరి ఇరువురు కాదు, ఇరు శరీరం ఇరువురు కాదు, ఒక శరీరముగా ఏమై తీరుతున్నది, పరిశుద్ధ వివాహం ద్వారా మారి తీరుతున్నది. అందుకే వివాహం అన్నది పరిశుద్ధ పార్ట్నర్షిప్ అని చెప్పవచ్చు. ఆ పరిశుద్ధ పార్ట్నర్షిప్ లో దాని యొక్క డిజైన్ ని, దాని యొక్క ప్రణాళికను ఏర్పాటు చేసినది దేవుడే అని తెలుసుకోవచ్చు. ఇది పరిశుద్ధ వివాహం అయితే నీ డిజైన్ దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా ఉన్నది. ఇది పరిశుద్ధ ప్రణాళిక, ఇది పరిశుద్ధత కలిగిన నిర్ణయం, ఇది పరిశుద్ధత కలిగిన సిద్ధాంతం అని ఈ పగటి గల దేవుని యొక్క సన్నిధిలో బోధించి తీరుతున్నా. వివాహం గురించి చెప్పే ఒక మాట, పరిశుద్ధ వివాహం గురించి చెప్పేది మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో పరిశుద్ధ వివాహం ఒక ఉటంబడిక అవుతున్నది. ఆ ఉటంబడికలో ఇరు వర్గాలు కూడా వరుడు వధువు ఇరువురు కూడా దేవుని యొక్క సమక్షతలో, దేవుని యొక్క వాక్యాన్ని ప్రస్తావించి ఉటంబడికను సంఘానికి సమక్షతలో, దేవదూతల యొక్క సమక్షతలో, ఆత్మీయ స్వజనుల సమక్షతలో తీసుకున్న జీవితకాలం ఉటంబడికని చెప్పొచ్చు, నిర్ణయం అని చెప్పొచ్చు. దాని యొక్క ఒక ఉటంబడిక ఒక జీవిత కాలం అంతటికి ఉన్న, లేకపోతే ఒక మనిషి బతుకున్నంత కాలానికి మనకు ఆయన దేవుని యొక్క సన్నిధిలో తీసుకున్న ఒక నిర్ణయం, ఒక నిబంధన. అందుకే వివాహంలో దేవుడే సాక్ష్యం వహించుకు తీరేది. అందుకే మలాకీ గ్రంథం 2:4-14 వచనం చేయండి, నీ యవన కాలములో నీ వివాహం అన్నది నీకు దేవునికి ఏమై ఉన్నది, సాక్ష్యం కల్పించి తీరేది అని చెప్పబడుతున్నట్టుగా బైబిల్ ప్రస్తావించి తీరుతున్నది. దాని అర్థం పరిశుద్ధ వివాహంలో ఎక్కిన ఒకడు దేవునితో ఉడబడి చేసుకుని తీరుతున్నాడు. దేవునితో చిరకాలం బతుకున్నంత కాలం నేను దేవునికి రుణస్థుడై ఉన్నాను, నేను దేవునికి సాక్ష్యపరిచిన వాడై ఉన్నానన్న ప్రస్తావన ఇచ్చి తీరుతున్నాడు. అందుకే వివాహం చాలా ప్రాధాన్యత చెందినది. దానితో మనం మాట్లాడుకు తీరలేము, దానికి ఏం చేయాలి, భయపడి ఉండి తీరాలి. దానికి ఉన్న భక్తి ఉంది, దానికి ఉన్న శ్రేష్టత ఉంది. అందుకే వివాహం శ్రేష్టతగా బైబిల్ బోధించి తీరుతున్నది. మూడోదిగా బైబిల్ చెప్పే ఒక మాట, వివాహం చేసేటప్పుడు ఒక పురుషుడు ఒక స్త్రీ ఏమై తీరాలి, ఒక శరీరం అయి తీరాలి.
రెండు పురుషుడు రెండు స్త్రీలు కాదు, ఒక పురుషుడు ఒక స్త్రీ ఒక శరీరమై ఉండి తీరాలి. అదే ఒక శరీరముగా మారి తీరాలని ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనము, మత్తయి సువార్తల పుస్తకం 19వ అధ్యాయం 4, 5, 6 వచనాలు చదివినప్పుడు ఒక్కటిగా వచ్చి తీరాలి. దాని అర్థం వివాహం చేసేది ఇరువురు అవడానికి కాదు, ఒక్కటై తీరడానికి. వివాహం చేసి పరిశుద్ధ వివాహం చేస్తే నీ కుటుంబం ఒకటై తీరుతుంది, నీ కుటుంబంలో ఉన్న నిర్ణయాలు ఒకటై తీరుతాయి, నీ ఆత్మీయ స్థితిగతి ఒకటై తీరుతుంది, నీ దేవుడు ఒకటై తీరుతాడు, నీకు దొరికిన కృపావరం ఒకటై తీరుతుంది, నీకు దొరికిన బాప్తిజం ఒకటై తీరుతుంది, నీకున్న పిల్లలు కూడా ఒక్కటై తీరుతారు పరిశుద్ధ వివాహం చేస్తే. అందుకే పరిశుద్ధ వివాహం ఐక్యత తెప్పించేది. పరిశుద్ధ వివాహంలో కాంపిటీషన్ లేదు. అందుకే చాలా మంది కాంపిటీషన్, నువ్వు పని చేస్తే నేను పని చేస్తాను కాంపిటీషన్. దాని అర్థం ఇది పరిశుద్ధ వివాహం కాదు, అపవిత్రమైన వివాహం. అందుకే ఒక శరీరముగా ఆత్మీయంగా మానసికంగా శారీరకంగా ఒక శరీరమై ఉండి తీరాలి. అది పరిశుద్ధ వివాహంలో ఎక్కితేనే జరిగింది, లేకపోతే ఒక ఆత్మీయత ఒక భౌతికత ఒక శారీరకత ప్రస్తావించే ఒక ప్రక్రియ రాదు. నాలుగోదిగా బైబిల్ చెప్పే ఒక మాట, వివాహం చేసేది దేని కొరకంటే ప్రేమలో నిలకడతో ఉండి తీరడానికి, లేకపోతే అగాపెలో ఉండి తీరడానికి, వివాహంలో నమ్మకంతో ఉండి తీరడానికి వివాహం చేస్తుంది, పరిశుద్ధ వివాహం చేస్తుంది. అందుకే సామెతల గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం చదివినప్పుడు వివాహం చేసుకున్నవాడు ఆ భార్య మూలంగా తనకేం కలుగుతున్నది? సంతోషం కలుగుతున్నది, ఆనందం కలుగుతున్నది, తన కుటుంబ జీవితం ఆయనకి ఏం కలిగి తీరుతుంది? నమ్మకంతో కలిగి వచ్చి తీరుతుంది. అందుకే దేవుని యొక్క విడుదల వివాహం చేసేది అగాపే ఏంటిదో లోకానికి చూపించుకు తీరడానికి. కొందరికి పెళ్లి చేసుకున్నారో కూడా తెలియదు, వారి కుటుంబంలో వారికి ఏం లేదు, అగాపే లేదు, దేవుని ప్రేమ వారికి లేదు. అందుకే దేవుని యొక్క ప్రేమ ఉన్న ఇంటిలో నమ్మకత్వం ఉండి తీరుతారు, దేవునికి నమ్మకస్తులై ఉండి తీరుతారు, వాక్యానికి నమ్మకస్తులై ఉండి తీరుతారు, సంఘానికి నమ్మకస్తులై ఉండి తీరుతారు. అందుకే వివాహములో నమ్మకస్తునిగా మారి తీరాలి. దేవుని యొక్క ప్రేమను ప్రస్తావించే పరిశుద్ధ వివాహములు దేవుని యొక్క ప్రేమ చాటింపబడి తీరుతుంది. పరిశుద్ధ వివాహములు దేవుని యొక్క నమ్మకత్వం, దేవుడు నమ్మదగిన దేవుడని, దేవుని యొక్క నమ్మకత్వం కుటుంబం ద్వారా కనబడుతున్నది అన్న సాక్ష్యం కనబడి తీరుతుంది. ఐదవదిగా బైబిల్ ప్రస్తావించి తీరేది వివాహం చేసుకున్న దాంట్లో బాధ్యతలు పంచుకు తీరడానికి. పరిశుద్ధ వివాహం చేసుకునేది నువ్వు ఆటోప్లాన్గా తిరగడానికి కాదు, పరిశుద్ధ వివాహం చేసుకునేది. బీసీ పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 25వ వచనం వరకు చదివినప్పుడు పరిశుద్ధ వివాహం చేసేది భర్తకి భార్యకి ఏముంది? వారికి ఉన్న బాధ్యతలు ఉన్నాయి. కొందరు పెళ్లి చేసుకున్నారు, దేనికి పెళ్లి చేసుకున్నారో వారికే తెలియాలి. పరిశుద్ధ వివాహం చేసుకోలేరు కాబట్టి వారికి బాధ్యత లేదు. భర్తకున్న బాధ్యతగా ప్రస్తావించి చెప్పేది భర్త ఏం చేయాలి? భార్యను ప్రేమించుకు తీరాలి. ఎలా ప్రేమించుకు తీరాలి? క్రీస్తు సంఘాన్ని ప్రేమించి తీరేటట్టుగా. దాని అర్థం పరిశుద్ధ వివాహం చేసిన వాడు ఎప్పుడు తన గురి ఎవరి పట్ల ఉంటాడు? భర్తకి గురి ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? క్రీస్తు పైన ఉండి తీరుతుంది. యేసుక్రీస్తు వారు ఎలా సంఘాన్ని ప్రేమించారు, ఆ ప్రేమను భర్తగా ఏం చేయాలి? ఇచ్చుకు తీరాలి. ఆ ప్రేమ ఇచ్చుకోలేకపోతే నువ్వు బాధ్యత కలిగిన భర్త కాదు. బాధ్యత లేని వివాహాన్ని పాడు చేసే పరిశుద్ధ వివాహానికి ఎర్రగొట్టి తీరేందుకు భర్తగా ఉన్నావు. అలా ఉంటే ఒకటి వేల దానిని పరిహారించుకు తీరి క్రీస్తు సంఘాన్ని ప్రేమించి తీరేందుగా. క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించి తీరు? తన సొంత రక్తం ఇచ్చి. భర్త ఇప్పుడు కూడా తెలియదు ఎలా భార్యని ఏం చేయాలి? తగ్గించుకు తీరాలి. కొందరికి ఇప్పుడు కూడా తెలియట్లేదు. అందుకే కదా సొంత భార్యకి సొంత ప్రాణం ఇచ్చి ఏం చేయాలి? తగ్గించుకు తీరడానికి ప్రయత్నం. నీకు అమ్మ ఉండొచ్చు, నీకు తాత ఉండొచ్చు, నీకు ముత్తాత ఉండొచ్చు, నీకు అమ్మాయి ఉండొచ్చు. నీ భార్యకు నువ్వే ఏం చేయాలి? ఏంటంటే నీ శరీరము నీవు రక్తం ఇచ్చి ఆమె ఏం చేసుకోవాలి? పోషించుకోగలిగి సంరక్షించగలిగే బాధ్యత భర్తది. అందుకే చాలా కుటుంబాల్లో భార్యకి ఏ వాల్యూ లేదు. డమ్మి మొక్కలా ఉన్నారు. డమ్మి మొక్కని ఎత్తుతారు, దించుతారు, పని చేయమంటే పని చేస్తారు. డమ్మి. దాని అర్థం అది పరిశుద్ధ వివాహం కాదు. అది దేవుడు ఆశించే ప్రణాళికలో ఉన్న విధానంలో ఆ కుటుంబం వెళ్ళి తీరట్లేదు. దాని అర్థం భర్త ఏం చేసి తీరాలి? భార్యను ప్రేమించుకోగలిగి తీరాలి. ఎలా ప్రేమించుకోగలిగి? ప్రాణం ఇచ్చి తీరేట్టుగా ప్రేమించుకోగలిగి తీరాలి. యేసయ్య సంఘాన్ని ఎలా ప్రేమించాడు? తన సొంత రక్తం ఇచ్చి ఆయనను కడిగి శుభ్రపరిచి. దాని అర్థం డబ్బి అమ్మడానికి కానీ భార్యలకు బాధ్యత ఉంది. భార్యలకు బాధ్యత ఏంటిది? భర్తకు లోబడి తీరాలి. భర్తకు ఏం చేయాలి? గౌరవం ఇచ్చి తీరాలి. భర్తకు ఒకటి ఉండి భర్త చేసిన వృత్తికి ఒకటై తీరాలి.
కొన్ని ఇళ్లలో భార్యలు డమ్మీ, భర్తలు కూడా డమ్మీయే. భర్త ఏ పని చేస్తున్నాడో ఆ పనికి భార్య ఏమై ఉండాలి? సహకారి అయి ఉండి తీరాలి, కంపానియన్ ఉండి తీరాలి. నువ్వు కంపానియన్ ఉండలేకపోతే మూడో వాడు నీ కుటుంబంలో కంపానియన్ కింద వచ్చి తీరుతాడు. అందుకే కుటుంబంలో ఏది భార్యలకి భర్తకి ఎలా గౌరవించాలి కొందరికి తెలియట్లేదు. ఎలా దేవుడు అందుకే కొందరు ఏసై దగ్గరికి వచ్చి ఏసైని ఎంత గౌరవిస్తారు, కానీ వ్యక్తిపర జీవితంలో వాళ్ళకి ఏమి ఉండదు, దేవుని పట్ల గౌరవం ఉండదు. ఏసైని డాడీ, ముద్దు కన్నయ్య, చెన్నయ్య అని అంటారు. అది నిజంగా దేవుని పట్ల ఏముంటే రెస్పెక్ట్ ఉండి తీరితే ఆయన వాక్యములు ఆచరించి తీరుతాం. ఏసైని అందరూ కలిపి ముసలోడు చేసేసారు. ఏసి తాత ఎంత ఇన్సల్టింగ్ మాట్లాడుతున్నారు. కామన్ సెన్స్ ఉండాలి. 33 సంవత్సరాలు ఆయన తెచ్చాడు. ప్రకటన గ్రంథంలో కలిగిన ఆయన సదాయుడు చదవని చెప్పి ఆయన ముసలుడు అయిపోయాడు అనుకుంటున్నారు. ముసలుడే కదా, గీవ్ రెస్పెక్ట్. దేవుడికి ఏం చేయాలి? గౌరవించుకు తీరాలి, సంఘాన్ని గౌరవించుకోవాలి, సేవకులను గౌరవించుకు తీరాలి, ఆత్మీయ సోదరులను గౌరవించుకు తీరాలి. కొందరికి ఇప్పుడు కూడా తెలియదు. అందుకే భార్యకున్న బాధ్యత ఎవరిని గౌరవించి తీరాలి? సొంత భర్తను గౌరవించుకు తీరాలి. గౌరవించకపోవడమే ఏమైతే భర్త యొక్క సపోర్ట్ దొరికితేనట్లేదు. అప్పుడు వివాహం చేసేది బాధ్యతలు పెంచుకోవడానికి, బాధ్యత వివాహం చేసుకునేది. అంటే నువ్వు చెప్పలేవు, నేను పెళ్లి చేసుకోను, పెళ్లి చేసుకోకపోతే దేవునికి ఐడియా నుంచి నువ్వు దూరం అయిపోతావు, దేవుని యొక్క ఉడன்பడిక నుంచి నువ్వు దూరం అయిపోతావు. దేవుడు ఏక శరీరం చేసిన దానిని భిన్న శరీరం చేసి నువ్వు ఎదిరించే తత్వముగా మారి తీరుతావు. దేవుడు ఇచ్చిన బాధ్యతలను తుచ్చీకరించేవాడిగా మారి తీరొచ్చు. అందుకే వివాహం నాకు వద్దు, వివాహం నేను చేసుకోను, వివాహంతో నాకు సంబంధం లేదని ఒక దేవుని యొక్క బిడ్డ ప్రస్తావించలేడు. అందుకే వివాహంలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. వివాహంలో ఏముండాలి? గౌరవం ఉండాలి. వివాహంలో ఏముండాలి? త్యాగం ఉండాలి, సాక్రిఫైస్ ఉండాలి. కొన్ని వివాహంలో ఏం లేదు, సాక్రిఫైస్. భర్తకి చీరలన్నీ కావాలి కానీ, భార్యకి చీరలన్నీ కావాలి కానీ భర్తకి ఏమైనా ఉందా అనేది అక్కడ పట్టించుకోడు. పిల్లలందరికీ బట్టలు భర్త కొని చేస్తాడు కానీ సొంతంగా ఆయన ఏం చేసుకోడు, కొనుక్కోడు. ఆ స్థితిగతులు భార్య అర్థం చేసుకోవాలి. అర్థం కాలేదు. కొన్ని భార్యలు ఇంటికాడ దుమ్మ మొక్కల్లాగే మాంసమంతా ఆ ముగ్గురు పిల్లలు భార్య కలిసి తినేస్తారు. అవి నా భర్తగా ఏమేస్తారు? దుమ్మ మొక్క వేస్తారు. అర్థం కాలేదండి. నేను మీ కుటుంబాల గురించి నేను మాట్లాడేది. ఒక వారం ఒక నెల చికెన్ తినకపోతే ఏం అవ్వదు, ఒక నెల డబ్బు లేకపోతే సౌకర్యాలు ఏం లేకపోయినా ప్రాబ్లం లేదు. తినకూడదు, గౌరవించండి. ఆయన పాకిజా పని చేసిన వాడు అయినా దానికి నువ్వేం చేయాలి? మనసుగా శరీరంగా ఒక్కటే తీరాలి, గౌరవించు. ఓకే, ఆయనకి చదువు ఉండదు, విద్య ఉండదు, జ్ఞానం ఉండదు, నువ్వు భార్య కావచ్చు. దాని అర్థం ఆయన అవమానపరచడం కాదు, చులకపరచడం కాదు. నువ్వు అది చేస్తుంటే దాని అర్థం నీ పరిశుద్ధ వివాహానికి నువ్వే ఆ వివాహానికి చెడగొట్టి తీరేది. వివాహంలో ఏముండాలి? సాక్రిఫైస్ ఉండాలి, త్యాగం ఉండాలి. కొందరు త్యాగం చేయగలిగే మనోభావం లేదు. అందుకే భార్యలు భర్తలు ఏం చేయాలి? త్యాగం చేయాలి, సాక్రిఫైస్ చేయాలి. భర్త లేదు ఇక్కడ, భార్య ఉండడానికి హక్కు లేదు. అది తాత ఇంట్లో కావచ్చు, ముత్తాత ఇంట్లో కావచ్చు, నీ సొంత అమ్మ ఇంట్లో కావచ్చు. ఇఫ్ యువర్ హస్బెండ్ ఈస్ నాట్ దేర్, నీ భర్త లేకపోతే నువ్వు ఇండైరెక్ట్ గా లోకానికి వాక్యానికి ధిక్కరించిన ఐ డోంట్ రెస్పెక్ట్ మై హస్బెండ్, నా భర్త పెద్ద తోపే కదా, పనికిరాని అర్థమని చెప్తున్నాం. అదే ప్రెసిడెంట్ ఆగిపోవచ్చు. ఇట్లాంటి వాటికి అన్ని రావాలి. కారణం ఏంటంటే మనకి లేవు కదా. పరిశుద్ధ వివాహంలో దేవుడు చెప్పిన దానికి భర్త భార్యని గౌరవించేది, భర్తకు భార్య లోబడేది ఎక్కడ కనబడాలి? ఆ వైవాహిక జీవితంలో బాధ్యత కలిగిన పురుషుడని, బాధ్యత కలిగిన స్త్రీ అని తెలుసుకు తీరేంతగా ఏమైతే అది కనబడి తీరాలి. అందుకే కదా ఆదామవ్వల జీవితంలో భర్త లేని కాడే సాతాను పనిచేసింది. నువ్వెంత పెద్ద అభిషక్తుడైనా నీ భర్త లేని కాడ నీ భార్యగా నువ్వు ఉంటే సాతాను దూరుతాడు, రక్తరంగోలా చేస్తాడు, నాశనమైంది. నువ్వు అంగీకరించకపోయినా విషయం కాదు, నేను వాస్తవంగా చెప్తున్నాను. తర్వాత నువ్వే సాక్ష్యం చెప్తావు, తర్వాత మేమే ప్రార్థన చేసేది. సో రెస్పెక్ట్ యువర్ హస్బెండ్. భార్య తెలియాలి, సొంత భర్తను గౌరవించాలి. కేవలం అధికార వశంలో గౌరవించడం కాదు, ఆయన చేసిన వృత్తికి ఆయనకున్న పరిధి. ఓకే, 100 లోపాలు ఉంటాయి, ఎవరికి పర్ఫెక్ట్ పార్ట్నర్ దొరకదు. అర్థం కాలేదు. సిద్ధైన ఒక పార్ట్నర్ ఎవరికి దొరకదు. అది ముద్దైన పార్ట్నర్ అందరికి దొరికింది. ముద్దైన పార్ట్నర్ అంటే
ఈయనకు ఏ రీతిగా ముద్దుగా దొరుకుతుందో దాన్ని నువ్వేం చేసుకోవాలి, బదులు చేసుకోవాలి. పరిశుద్ధ వివాహంలోకి ఎక్కిన తర్వాతే భర్త తన భార్యను బదులు చేస్తూ తీరేది, భార్య తన భర్తను బదులు చేస్తూ తీరేది. లేకపోతే 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు బతికేసి ఎప్పటికీ నయా పైసా ఉంటాము. అర్థం కాలేదు అనుకుంటా. ఒకవేళ భర్త భార్య బాధ్యత కలిగలేని వాళ్ళైతే పుట్టే పిల్లలు కదా దౌర్భాగ్యులై మారుతారు. బాధ్యత నీకు బాధ్యత లేకపోతే నీకు ఆ బాధ్యత లేదు, దానికి కెనసాగేది వాళ్ళు. అర్థం కాలేదు. హలో, నీ పిల్లలు కోరుండి ఏమైతే నీకు బాధ్యత లేకపోతే వాళ్ళ బాధ్యత డబల్ బాధ్యత లేని వాళ్ళగా మారి తీరుతారు. వాళ్ళకి ఎన్నిక పరచడానికి నిర్ణయం తెలియకుండా పోతాయి. ఇది నేను చూసి చేయాలి, ఇది చేయాలి, ఎక్కడికి వెళ్ళాలా, ఇక్కడికి వెళ్ళాలి, ఏం అర్థం కాలేని ప్రక్రియ ఒక వెలుగులోకి వెళ్ళిపోతుంది. అందుకని చెప్పొచ్చేది పరిశుద్ధ వివాహం చేసేది దేనికి? బాధ్యత పంచు తీయడానికి. ఆ బాధ్యతలో కొన్నిసార్లు ఏం చేయాలి? సాక్రిఫైస్ చేయాలి. భర్త ప్రయాసపడి పని చేస్తున్నట్టు భార్య కూడా దానికి వంతు ఏం చేయాలి? ఇచ్చుకు దానికి ప్రయత్నం చేస్తూ తీరాలి. పరిశుద్ధ వివాహం చేసుకున్న దేవుని పిల్లలు సామెతల గ్రంథం 31వ అధ్యాయం ఏం చేయాలి? కంఠస్థం చేసుకుని అలవాటు చేసుకోవాలి. అలాంటి ఒక పుస్తకం ఉందో లేదో కూడా మనకి తెలియదు. సామెతల గ్రంథం 31వ అధ్యాయం వాక్యం బోధించింది. ఒక బాధ్యత కలిగిన స్త్రీ ఎట్టా నుండి తీరాలి, ఒక బాధ్యత కలిగిన స్త్రీ ఎలా ఇల్లును ఏం చేయాలి? చక్కబెట్టుకోవాలన్నది బైబిల్ బోధించి తీరేది. దాని అర్థం ఇరు భార్యాభర్తలకు దేవుడు బాధ్యత ఇచ్చి దేవుడు తెలుసా? వాక్యాధారంగా బ్యాలెన్సింగ్ క్రైస్తవ జీవితం. ఎందుకు ఇది వరకు నీకు ఇంట్లో నీకు బాధ్యత లేకపోతే సంఘంలో నీకు బాధ్యత ఉండదు, సంఘంలో నీకు బాధ్యత లేకపోతే దేశంలో నీకు బాధ్యత ఉండదు, దేశంలో నీకు బాధ్యత ఉండదు, దేవుడి రాజ్యంలో నీకు బాధ్యత ఉండదు. అందుకే బాధ్యత కల్పించి తీరడానికి దేవుడు పరిశుద్ధ వివాహం అనడానికి ఏర్పాటు చేసుకుని, అందుకే అందులో ఏముండాలి? అగాపే ఉండి తీరాలి. దేవుని యొక్క ప్రేమ కొరకు ప్రత్యేకత ఒకరి మంచితనం చూసి కాదు, మన తోటిని చూసి మనం ఏం చేయాలి? ప్రేమించగలిగేటటువంటి తీరాలి. దేవుడు మనం పాపిగా ఉన్నప్పుడు, శత్రువులుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ఏం చేశారు? ప్రేమించాడు. తన ఉచిత కృపను మనకేం చేశారు? అందింపజేసి మనల్ని ఎంత మాత్రం గౌరవించి తీరారు. హల్లెలూయా. చాలా మంది బాధ్యత లేకపోవడం వారి మ్యారేజ్ కరెక్ట్ కాదు. సంఘంలో అతిథులాగా వస్తున్నారు, పోతున్నారు. దాని అర్థం నీకేం లేదు, నీ కుటుంబంలో నీకు బాధ్యత లేదు, నువ్వు ఇండైరెక్ట్ గా సందేశం ఇచ్చలేదని చెప్తున్నావు. నాకేం లేదు అంటే నా ఫ్యామిలీ కరెక్ట్ ఫ్యామిలీ కాదు, నా భర్త కరెక్ట్ భర్త కాదు, నేను కరెక్ట్ భార్యని పోను, మాకే బాధ్యత లేదు. ఆధారం రావడం, 4 సపట్లు పడడం, ఇష్టం వస్తే 10 నివాసాలు చెప్పడం, ఇంకో 4 ఇష్టం వస్తే సాక్ష్యం చెప్పడం, ఇష్టం వస్తే కూర్చోవడం, లేచి వెళ్ళిపోవడం, ఇంతే బాధ్యత అనుకుంటారు. ఇది కాదు బాధ్యత. క్రీస్తు సంఘాన్ని ప్రేమించి తీరితే సంఘం క్రీస్తును ప్రేమించే దానిని పనిలో, క్రియలో, ప్రవర్తనలో, ప్రక్రియలో అన్నింటిలో ఏం చేయాలి? సాక్ష్య పరిచి తీరాలి. అలాగైతేనే క్రైస్తవ జీవితం ఏమైనా తీరుతో ఒక బ్యాలెన్సింగ్ లెవెల్లో ఏసయ్య సంఘాన్ని ప్రేమించేటప్పుడు సంఘం కూడా ఏం చేయాలి? ఏసయ్యను ఏం చేసేటట్టుగా గౌరవించేటట్టుగా తీరాలి. ఎలా గౌరవించి తీరాలి? జీవితంలో గౌరవించి తీరాలి, స్థుతుల్లో గౌరవించి తీరాలి, ఆచరణలో గౌరవించి తీరాలి, ప్రక్రియలో గౌరవించి తీరాలి. కుటుంబంలో జరిగిన ప్రతి ప్రక్రియలో ఏం చేయాలి? దేవునికి లెక్కించుకొని గౌరవించేటట్టు తీరాలి. దానికి ఏం చేయాలి? సాక్రిఫైస్ చేయాలి, త్యాగం చేయాలి. ఎంత మానుకోవాలి మరి దేనికి? ఆరాధన కావాలంటే ఎంత మానుకోవాలి, అంతే. సాక్రిఫైస్ మరి నేను పడుకోని నేను అన్ని చేసుకోవాలి. అందుకే కొందరికి ఏం అక్కర్లేదు, సాక్రిఫైస్ చేయడానికి ఇష్టం లేదు, శిక్షించుకోవడానికి ఇష్టం లేదు. ఆరాధన పని మానాలి అంతే. మరి ఇంకోటి అందులో పెద్ద విషయం మానాలి అంతే. లేకపోతే నేనేం చేయలేదు, అది మీతో మానాలి, మానేసి రావాలి. లేకపోతే ఈ నపుంసక జీవితం జీవించడం కన్నా ఏం లాభం? చాలా క్రైస్తవ నపుంసకులు తయారయ్యారు. క్రైస్తవ నపుంసకులు అంటున్నాడు. క్రీస్తును సాక్ష్యం వహించి దీన్ని నపుంసక బతుకు అంటే అటు పని కట్టడం అటు లేదు, ఇటు దేవుడు కట్టడం ఇటు లేవు. ఈ దానికి మధ్యలో ఏమవుతున్నాం? నలిగిపోయింది. అడ్జస్టెడ్. దాన్ని క్రమపరచుడు తీరు, దానికి తగ్గట్టుగా ఉద్యోగాలు తయారు చేయొచ్చు. నిన్న రాత్రి మేము అక్కడ చర్చికి వెళ్ళినప్పుడు ఉద్యోగం చేస్తున్న ఆడపిల్లలు 6 గంటలకు చర్చికి వచ్చి చర్చి తుడుతున్నారు. ఏమవసరం? ఎవరు చెప్తున్నారు తెలుసా? ఆ చర్చిలో ఉన్న ఆయన చెప్తుంది.
చర్చి అని తాళాలు వేసుకొని కూర్చుకుని అక్కడ ఒక అమ్మగారిని అక్కడ చర్చి వదిలించారు. ఆ అమ్మ చెప్తుంది, నేను చెయ్యక్కర్లే వాళ్ళు చేసేస్తున్నారు. ఎందుకు బాధ్యత నాకు అర్థమైంది. హలో, వాళ్ళకి బాధ్యత ఎందుకు అర్థమైంది? వాళ్ళకి పని ఉంది, పని లేదా? డబ్బు దొరుకుతున్నాయి, ఒక్కొక్కరు గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళకి బాధ్యత లేదు. నేను బాధ్యత కలిగినోడిని అది అది ఎవరో పాస్టర్ గారు చెప్పినందుకు కాదు, ఎవరో వాళ్ళకి బోధించినందుకు ఆయనకు అర్థమైంది. ఇప్పుడు నాకు ఆ పిల్లలకి వివాహం కాలేదు, వివాహం కాని పిల్లలు బయట వచ్చి పనులు చేసేది బాధ్యత కలిగిన బాధ్యత కలిగి బతుకుతుంది. లేకపోతే లాంటి పద్ధతి దొరుకుతుంది. వాట్ యు సో దట్ యు రీప్. నువ్వేం విత్తనం వేస్తావు అది నువ్వు కోస్తావు. బైబిల్ అలాగే ప్రస్తావించేది. ఏ రీతిగా నువ్వు విత్తనం దేవుని కొరకు కోస్తున్నావు అదే నువ్వు రిటర్న్ బ్యాక్ కోసి తీరేది. అలాగే ఏం చేయాలి? సాక్రిఫైస్ చేసి తీరాలి. ఎంతో మానుకోవాలి, పని మానుకోవాలి, అలవాట్లు మానుకోవాలి. దేని కోసం? యేసయ్యలో లోబడి ఉన్నావన్న దాన్ని చూపించి తినడానికి. అందుకే కదా ఈ ఆడవాళ్ళ తల మీద ముసుగెందుకు వేసేది? అందంగా చందంగా. దాని అర్థం నువ్వు నీ భర్తకి ఏమవుతున్నావు? లోడ్ ఏది లేకపోతే దాని అర్థం ఇది పైకి వచ్చే దాంట్లో ఏం లేదు. భర్తకి లోపడదు. బైబిల్ ప్రస్తావించేది మగవాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఏం చేయకూడదు, ముసుకేయకూడదు. అది ఎవరికి అవమానం? దేవునికి అవమానం కలిగి తీరుతుంది. అలాగే మనం ఏం చేయాలి? ఆడవాళ్ళకి ఏం చేసేది? ముసుగే. లేదు నేను ముసుగేయను, నేను నా చేతకాంతాన్ని నా ఇష్టం నేను అని గుడిగించుకో. కన్నీ చేసుకో మాలాగా. పురుషుల మధ్యన కూర్చోబెట్టడం మేము అనుమతిమో అర్థం కాదు. పురుషుల మధ్యన వేరేగా విడిగా కూర్చో. కొందరికి ఇదే ప్రాబ్లం. ఏంటి చేయడానికి ఇష్టం లేదు, ముసుగు చేయడానికి ఇష్టం లేదు. దాని అర్థం యువర్ రెస్పెక్టింగ్ నీ భర్తను నువ్వేం చేసి తీరుతున్నావు, గౌరవించి తీరుతున్నావు. ఆ గౌరవంలో నువ్వు కొన్ని త్యజించుచున్నావు. ప్రార్థన ఒక మాస్టర్ గారి ఇంటికి ప్రార్థన ఇంటికి అక్కడ ఆయన చెడ్డీ దొరికి వేసింది నెత్తి మీద. కామన్ సెన్స్ ఉండాలి. ఇంకేమైందే ఏవేవో తెచ్చుకుని బింది పెట్టేసుకుని ప్రార్థన చేస్తారు. అవ్వదు. ముసుగంటే ముసుగే. చెడ్డీ వేస్తాను, నెక్కర్ వేస్తాను, చిన్న గొడ్డు మొక్క ఏదో దొరికితే అతను కాదు. ముసుగంటే ముసుగే. దానికి ఇంకేం చేయకూడదు, కాంప్రమైజ్ చేయకూడదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పొచ్చే మాట, ఇరు భార్య భర్తలకు ఏముంది? బాధ్యత ఉంది. నీకు బాధ్యత కలిగి తీరితే నీకు ఇచ్చిన సంతాన బాధ్యత ఏమిస్తే వారు బాధ్యత కలిగిన పౌరులుగా మారి తీరుతారు. బాధ్యత కలిగిన సంఘ బిడ్డలుగా మారి తీరుతారు. బాధ్యత కలిగిన ఆత్మీయ పిల్లలుగా మారి తీరుతారు. లేకపోతే ఏమవుతుంది? బాధ్యత లేకుండా తిరుగుతాడు. బాధ్యత లేని పశువులు ఊళ్ళో తిరుగుతున్నాయి కదా, వాటికి ఎవరు ఉండరు, మానవ ఉండదు. ఎక్కడ పడితే ఏం చెప్తాయి తెలియదు, ఏం దొరికితే అన్ని తినేస్తాయి. చివరికి ఏమవుతుంది? తెలసాస్తాయి. అయితే దాని పేరు లోపల ఏదేదో జరిగి చచ్చిపోతాయి, లేకపోతే బడికి వచ్చి చచ్చిపోతాయి. దానికి ఏం దొరకదు, సుఖకరమైన మరణం దొరికింది. అందుకే చెప్పొచ్చే మాట, బాధ్యత పంచుకోగలిగి తీరితే నీ పిల్లలు భవిష్యత్ కాలంలో ఏమై తీరుతారు? బాధ్యత కలిగిన పౌరునిగా మారి తీరుతారు. బాధ్యత కలిగిన దేవుని బిడ్డలుగా మారి తీరుతారు. బాధ్యత కలిగే వివాహం కొరకు తప్పిక కలిగిన వారుగా మారుతారు. లేకపోతే ఏం చెప్తారు? మాకు వివాహం ఏమొద్దు, మేము వివాహం చేసుకోము, మేము ఇలాగే ఒంటరి ప్రాణిగా ఏం చేస్తాం, తిరుగుతామని చెప్పే ప్రక్రియలోకి మారి తీరుతాం. అందుకే నేను చెప్పొచ్చే మాట, సాక్రిఫైస్ ఉండి తీరాలి. బాధ్యత ఈ వరకు ఏముండి తీరాలి? ఒకే రావుడి. కొన్ని భర్తలు ఉన్నారు, మాట చేయడం తెలియదు, శాతకం భర్తని చెప్పాలి, అర్థం కాదు. అలాంటప్పుడు ఉప్పు పప్పు ఉప్పు ఏం లేదని చెప్పలేము, అర్థం కాదనుకోండి. అది భారీ. అదే కదా కొంతమంది ఆడవాళ్ళు కిచెన్ నుంచి బయటికి రాదు. కిచెన్ వారి 2 సంవత్సరాల భూమిగా మారిపోయింది, అర్థం కాలేదు. 3 కూరల కోసం 15 గంటలు తింటారు. 15 నిమిషాల్లో అయిపోవాల్సిన పని అది. 15 నిమిషాల్లో 3 స్టవ్లు ఉంటే 10 నిమిషాల్లో అయిపోవాలి పని. వాళ్ళు గంటలు గంటలు. అది ఒక శాప బతుకని మీకు అనిపించట్లేదంటే నువ్వు బతుకున్నది ఒక శాప స్త్రీతోనే. కాబట్టి నదిగా బయటకు వస్తాను కంచి దీవింపబడతాయి, నీ పొలం దీవింపబడతాయి, నీకున్న సామగ్రి మొత్తం దీవింపబడతాయి. ఎప్పుడు? బాధ్యత కలిగిన భర్తలు ఇచ్చినప్పుడు. బాధ్యత కలిగిన భర్త ఉండి తీరితే భార్య కన్నీటికో ఏమొచ్చి తీరుతారు, పాదపాదస్థాయి ఉండి తీరుతారు. కొందరికి బాధ్యత పంచుకోవడం తెలియదు. కొందరికి ఇప్పుడు కూడా ఏంది, కొన్ని భర్తలకు ఇప్పుడు కూడా ఏం తెలియదు, బట్టలు ఉతుక్కోవడం తెలియదు, మురికి బట్టలు వేసుకుని ఊరేలా తిరుగుతారు. నో, బాధ్యత కలిగే భార్య ఏం చేయాలి? మంచి బట్టలు ధరింపజేయాలి. నీ భర్త నీకు గౌరవం. హలో, అర్థం
అర్థం కాలేదనుకోండి. పాత జీవితంలో ఎవరో జీవించి ఇప్పుడు జీవితంలో ఏం చేయాలి? దానికి మన పరివేషం మనం తయారు చేయాలి. నాకు తెలిసిన ఒక విశ్వాసం ఉన్నారు. ఆ విశ్వాసి తన భర్త చాలా చీపుగా చిన్న పని చేస్తుంటాడు, చిన్న పని. కానీ అది మాత్రం ఆయన కేర్ చేసి పంపించే ప్రక్రియ చూస్తే ఒక ఆఫీసర్ కూడా దానికన్నా పని లేదు. బ్యాగ్ లో తన ఏ బట్టలు ఇక్కడ పని చేసేటప్పుడు ఉన్న బట్టలు బ్యాగ్ లో పెట్టేసి నీళ్లు పెట్టి టిఫిన్ బాక్స్ పెట్టి జాగ్రత్తగా ఇచ్చి మంచి బట్టలు ధరించుకొని ఇంటి నుంచి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన అక్కడికి వెళ్ళి మార్చుకొని అక్కడ అన్ని చేసుకొని ఆ బట్టలతో చేసుకొని మంచి బట్టలు లోపల పెట్టి పని అయిపోయిన తర్వాత అక్కడే స్నానం చేసి ఈ మంచి బట్టలు వేసుకొని చెత్త బట్టలు పెట్టేసి తీసుకొస్తే ఆ చెత్త బట్టలు తీసుకొచ్చి కడిగి మసడు ఏం బాధ్యత ఇక నాకు అలా చూసింది. ఏం పనికి వెళ్ళేవాడు తెలుసా? ట్యాపింగ్ పనికి వెళ్తాడు. ట్యాపింగ్ పని అంటే ఈ చెట్ల నుంచి రబ్బర్ ఎత్తాడు, ఆ పనికి వెళ్తాడు, మురికి అవుతాడు. కానీ నేను ఆశ్చర్యపోయాను. నేను ఆయన అడిగాను, ఎన్ని చోట్లకి చేస్తానంటే సుమారు ఒక 20-25 ఇళ్ళకి వెళ్ళి చేస్తాను నేను. చాలా అప్పుడు ఏ చర్చికి మేము నా యొక్క పలానా చర్చికి మేము వెళ్తాం. ఎన్ని సంవత్సరాలు చేసి ఇన్ని సంవత్సరాలు చేద్దా నేను అనుకున్నాను. బయట జీవితం ఎంత ఘనత చేయలేదు, సాక్షి జీవితం. నేను చెప్పేది ఒకరికి ఏమై ఉండి తేలాలి, సహాయం కలిగాడు, సాక్రిఫైస్ చేయాలి. అర్థమైంది. బైబిల్ చెప్తున్నది బాధ్యత. ఆడవాళ్ళు బలహీన పాత్ర. బలహీన పాత్ర అంటే త్వరగా వారి బలం ఏమైపోద్ది, క్షీణించిపోయి తిరుగుతుంది. అప్పుడు బలవంతుడైన నీవు వారికి ఏం చేయాలి? బలం ఇచ్చేటటువంటి తీరాలి. దానికి ఏం చేయాలి? బలవంతం చెందే మాటలు చెప్పకుండా మృదులను చెందే మాటలు చెప్పేవాళ్ళు ఏం చేయాలి? దూరంగా కూకోవడానికి టైం ఉంది, సొంత భార్యతో కూకుని మాట్లాడడానికి ఏం లేదు. అని అర్థం నువ్వు వెళ్ళి మళ్ళీ కోచింగ్ క్లాస్ నేర్చుకో. దేనికి? పరిస్థితి వివాహానికి మాస్టర్ గారికి పిలిపించి కోచింగ్ నేర్చుకో. హలో, అందుకే కదా మన సంఘాల్లో ఏం అక్కర్లేదు, పరిస్థితి వివాహానికి మన కోచింగ్ ఏం అక్కర్లేదు. ఏదేదో పెళ్లి చేస్తున్నారు. అది ఒక 85 గంటల క్లాస్. అది వింటే బుర్ర పాడైపోతుంది. బాధ్యత అంటే ఏంటో, ఏ రీతిగా దేవుడు బాధ్యత కలిగిన వారుగా ఉండి తీరాలో అన్న దానిని ప్రస్తావించేది. ఇవి జరగకపోతే త్వరగా విడాకులకి వెళ్ళిపోవాలా, ఏదైపోవాలా, అమ్మాలింటికి వెళ్ళిపోవాలా, అది బాధ్యత అయిపోవాలని పిచ్చి ఎక్కేది నెత్తికి. వస్తాం నేను తర్వాత విడాకుల గురించి. అందుకే కదా ఒకటైతే రెండు మా భర్త మంచిది నేను యాడికి పోతాను ఆరు పనులు కాకపోతే. అర్థం కాలేదు. అదే నేను ముందే చెప్పి భర్త లేకపోతే నీ సొంత అమ్మ ఇంటికి వెళ్ళడానికి కూడా నీకేం లేదు. ఒక్కవేళ ఉంది నువ్వు వాక్యాన్ని తొక్కేసేస్తున్నావు, నీ ఇష్టం, నువ్వు తొక్కేళ్తే దాని ఇష్టం. కారణమేంటి? బైబిల్ ప్రస్తావించి తీరుతున్నది. రెస్పెక్ట్ యువర్ హస్బెండ్, సాక్రిఫైస్ ఫర్ యువర్ హస్బెండ్. నీ భర్త కోసం సాక్రిఫైస్ చేయాలి, భార్య భర్త కోసం సాక్రిఫైస్ చేయాలి, భర్త భార్య కోసం ఏం చేయాలి? అర్థం కాలేదు. ఉన్నారా లేదు? భార్య ఎప్పుడు వెళ్ళదు. భార్య ఇంటికాడ కోడేశారు అనుకో, అడగడానికి ఎవరు వస్తారు? వస్తాడు, బాధ్యత కలిగిన భర్త వస్తాడు. ఎందుకు కారణం ఏంటి? 25 సంవత్సరాల వరకే ఆ ఇంట్లో నీకు హక్కు, తర్వాత ఈయన నీకు హక్కు. దానికి నువ్వేం చేయాలి? జవాబించుకోవాలి. చెప్పేది పరిషత్ వివాహంలో అయితే ఏం చేస్తారు? బాధ్యతలు పంచుకుంటారు. కేవలం అమ్మ మాత్రం కాదు పిల్లల్ని పెట్టేది, నాన్న కూడా ఏం చేయాలి? నెక్స్ట్ చెప్పే మాట బట్టి ఇప్పుడు మొహాలన్నీ దిగిపోతాయి. భార్య మాత్రం కాదు ట్రాన్స్ఫర్స్ తీసేది, భర్త కూడా తీయాలి. నీది నువ్వు కడుగుతున్నావు కదా, మరి నీ కొడుకుతో కూతురుతో కడగడం నీకేం తెలియదు బాధ. సరే రాలే ఇప్పుడు కదా ప్యాంపర్స్ అని వచ్చింది. తొలి ఉన్న కాదు తరగతిలో అది నేర్చుకున్నప్పుడు ఏమో వస్తుంది, భార్య పట్ల గౌరవం వస్తుంది. ఓ ఇంత పని చేస్తున్నావా, ఒక్కసారి చేయి, 2 సార్లు వాంతులు వస్తాయి, 3వసారి వాంతి రాదు, బుద్ధి వస్తుంది. అర్థం కాలేదు. పిల్లలు కావాలి పిల్లల ముందు దీన్ని నేర్చుకోవాలి. ఇది శాతకాలంలో పిల్లలన్నీ ఏం దిగుతావు అని ఆయన పెట్టుకోవాల్సి వస్తుంది. ఆయన ఏం చేస్తుంది? పద్ధతికి చేస్తుంది మ్యారేజ్. ఇంగ్లీష్లో దాన్ని నాని అంటారు. నాని పోయిన రోజు ఎవడో ఒక వీడియో పెట్టాడు, ఒక విశ్వాస ఇంట్లో నాని పెట్టారు. విశ్వాస భార్య భర్త ఇద్దరు ఉద్యోగస్తులే. ఒక పాప లేదు, 2 కమలకలు జరిగింది, 2 ఆడపిల్లలే. వీళ్ళిద్దరిని భర్త భార్య చూడడానికి వల్ల కాదు. ఎవరు పెట్టారు? ఆయన మరి పెట్టారు, సీసీ కెమెరా పెట్టారు. ఈ ఆయన ఈ పిల్లలు
ఏం చేశారు, పాస్పోర్ట్ ఏదో చేశారు. ఆ ఆయమ్మ ఎత్తి విధానం చేసేసరికి ఆ అమ్మ గుండె పగిలేసి కవర్ తుక్కుని ఇంటికి పరిగెట్టి వచ్చింది. కారణం ఏంటిది? నాని ఏం చేయదు. ఆయనకి ఇచ్చే ప్రేమ కాదు అమ్మకి పిల్లలకి కావాల్సింది, అమ్మ ఇచ్చే ప్రేమ కావాలి, నాన్న ఇచ్చే. బీహార్లో వాక్య పరిచయం చేయ, బీహార్లో కాదు జార్ఖండ్లో వాక్య పరిచయం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సంఘంలో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పిల్లలకి ఒక పాట నేర్పించాం. తల్లి 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 ఎలా ప్రేమించే దేవుడు అని చెప్పి ఒక పాట నేర్పితే అక్కడ ఉన్న పిల్లలు మరి మేము చిట్టికి రామన్నారు. ఏమి మా తల్లును మాకు ప్రేమించావు. వెంటనే దానికి పదాలు మార్చేసి వాళ్ళకి తల్లి యొక్క దేవుళ్ళ ప్రేమించేవాడు ఎవడు లేడు. అప్పుడు వాళ్ళకి పిలిచి అడిగినప్పుడు ఒక్కొక్క ఇంట్లో 15 పిల్లలు, 15 పిల్లలు. ఈ అమ్మ ఎవరిని ఏం చేయరు, పట్టించుకోదు, ఎవరిని ప్రేమించరు, ఎవరికి ఏం చేయరు. అన్నం పెడుతుంది చూస్తుందంటే తప్ప ప్రేమ అన్నది. అప్పుడు ఆ పిల్లలు చెప్పాడు, ఈ అమ్మ లాంటి గలీజ్ బాయ్ నాకు వద్దు వద్దు. చిన్న పిల్లడు చెప్పాడు, నా మైండ్ నుంచి మైండ్ దిగిపోయింది, ఏం అర్థం కాలేదు. తర్వాత పిల్లలతో మాట్లాడినప్పుడు దేవుని యొక్క ప్రేమ వారికి నేర్పించి వాళ్ళకి చెప్పేటప్పుడు వాళ్ళు చెప్పారు, దేవుని ప్రేమ అయితే ఓకే, తల్లి ప్రేమ మాకు వద్దు. క్రైస్తవులే, దేవుడి బిడ్డలే, సంఘం వచ్చిన పిల్లలే, వారికి అమ్మ దగ్గర నుంచి ఏం దొరకట్లేదు, కొందరికి నాన్న దగ్గర నుంచి ఏం చేయట్లేదు, దొరకట్లేదు. దానివల్ల పిల్లలు ఏం చెప్తున్నారో తెలుసా? మీ పిల్లలకి మీరు అడిగి, మీ ఒంటరిగా నాన్న నాన్న అని పిలుస్తున్నారే, మీ అందరూ ఉన్నప్పుడు నాన్న ఆడ ఒంటరిగా ఉన్నప్పుడు ఏం పిలుస్తాడు అడగండి. ఆశయం మరి నాన్న అన్నప్పుడు దాని పక్కన 2-3 పదాలు పెడతాడు. అంటే అది పెట్టేటప్పుడు అర్థం చేసుకో, మన దాంపత్య జీవితం వాళ్ళకి ఏమి ఇవ్వాలి, సుఖం ఇచ్చి తీరలేదు. హలో, బయట వస్తాక మీరు అంటారు కదా నాని అన్న ప్రక్రియ మనం కూడా వాడచ్చు, మోసేకి అలా చేశారు కదా అని. నాకు తెలుసు మీ మాత్రం ఇట్లాంటి మందితో కొత్తది. అందుకే పాలించుకోవడానికి ఎవరు వెళ్ళేది? సొంత తల్లి పాలించేటప్పుడు అది వాక్యం చెప్పేది, విశ్వాసం గురించి చెప్పేది, దేవుడి గురించి చెప్పేది. అందుకే తిరిగి వచ్చాడు ఎక్కడికి, బట్టి కాదు. పత్రిక ఇంటికి వెళ్ళి చదవండి. రాజుగారి ఇంట్లో ఉన్న శ్రేష్టతలన్నీ విడిచిపెట్టి శ్రమలన్నీ ఏం చేస్తున్నాడు, అంగీకరించాడు. పని పుట్టక ముందే ఆస్తులని చెప్పేస్తారు పిల్లలు, ఎక్కడెక్కడెక్కడ పొంది ఈడు మరి 19 తిరుగుతాడు. అర్థం కాలేదు, ఎక్కడ ఉంది అక్కడ ఉంది అక్కడ ఉంది, అదే అది నీది కాదా అని చెప్పించు. అర్థం కాలేదు, దొరకకుండానే నీ పేరు పోసుకోవడం కానీ కత్తిరెడ్డి చేస్తుంటాడు. అది ఎవరిది? మీ నాన్న సంపాదించింది, లేకపోతే మీ తాత సంపాదించింది. ఎవడో సంపాదన లేదు, తినేది ఏం సుఖమో. నేను అలా విశ్వాసం, మీరు అలా విశ్వస్తున్నారు, నాకు సంబంధం లేదు. నేను బైబిల్ చదివి నేను నేర్చుకో, నేను చెప్తున్నాను. మీ నాన్న సంపాదించేది నాన్న సంపాదన, నీది కాదు. అది ఇచ్చినాక నీది కాదు. నువ్వు దానికి ఏం చేస్తున్నావు, ఒక మాదిరిలాగా ఏం చేసుకోవాలా, చుచ్చుకుంటూ వెళ్ళాలి. అంటే దాని మీద అర్థాలు అనిపించట్లే. ఇండైరెక్ట్ గా లోకానికి ఇచ్చే సందేశం ఏంటిది? నేను శాతకాను, మా నాయన. హలో, రేపు రేపు ఆస్తి కొనాలా, పొలం కొనాలా, బండి కొనాలి, చాక్లెట్ కొంటే చదువు ఒక చాక్లెట్ చెప్పచ్చు ఏంటిది? నేను బాధ్యత కలిగిన వాడిని. రెస్పాన్సిబుల్ అయ్యేది, బాధ్యత తీసుకుంటే బాధ్యత కలిగిన వాడు. వివాహం దేనికోసం? బాధ్యతలు పంచుకు తీరడానికి. ఆ రోజుగా వివాహం దేనికి తెలుసా? యేసుక్రీస్తు వారిని సంఘానికి, లోకానికి చూపించి తీరడానికి. అంటే పరిశుద్ధ వివాహం ద్వారా లోకానికి ఏం చేస్తున్నాం? యేసయ్య ఎప్పుడో 2000 సంవత్సరాల కింద వచ్చాడు కదా, ఎక్కడ రాలేదురా బాబు, నా ఇంటికి రా. చెప్పగలిగిన చెప్పండి. నా భార్య చూడు, ఆమె చూస్తే ఎవరు అదృశ్యమైన సంఘం, సంఘం కనబడవచ్చు. Showing the world the real picture of Jesus Christ. Showing the world the real picture of church. సంఘానికి ఉన్న నిజ సౌలభ్యాన్ని భార్య వర్ణించినప్పుడు భర్త యేసయ్యకున్న వర్ణన. అందుకే బైబిల్ చెప్పేది, క్రీస్తు ప్రేమించాడు, క్రీస్తు సంరక్షించాడు, క్రీస్తు త్యాగం ఇచ్చాడు. ఎవరి కోసం? సంఘం కోసం. సో ఇది దంపతులు ఏం చేయాలి? ఈ పిక్చర్ అయితే అందించింది. అంటే ఆ ఇంటికి వెళ్తే ఏం రావాలి? దేవుడి ప్రేమ రావాలి. కొన్ని ఇంటికి వెళ్తే బిందులే పరిగెట్టు వస్తాయి.
ఏమొస్తాయి? బిందులు వస్తాయి. ఆ టైంలో మీరు బేటీ బ్యాగ్ పట్టేసుకుని వెళ్ళిపోండి. ఆ ఇంటికి మనం రాకండి. సందేశం ఆ ఇంట్లో ఏం జరుగుతున్నాయి? మనం ఎవరో వచ్చి చెప్తారు, ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అలా కొట్టేసుకుంటారు కుక్కలాగా. మీరే చేశారు, నేను వెళ్ళి దానికి సమాధానం నా బుర్ర పాడేది. నేనన్నా నేనైతే ఆ ఇంటికి వెళ్ళిపోతాను. ఇంకో కాసేపు పోతే కొత్త వేసుకుని పోసేసుకుంటారు. కొన్ని ఇళ్లలో ఏం చెప్పుడు వినబడుతున్నాయి. అదో నీ ఇల్లు దేవుని ఇల్లు అంటున్నావు, నువ్వు రక్షణ పొందావు అంటున్నావు, అన్నివాసం మాట్లాడేది అంటున్నావు, నువ్వు దేవుడి కొరకు పర్వతానికి వెళ్ళిపోతావు, నువ్వు దేవుడి కొరకు జీవిస్తావు అంటున్నావు. నీ కుటుంబం ఏమి చేస్తుంది? పిక్చర్ నీ పక్కింటికి పిలిచాడు. ఏం సందేశం ఇంటికాన్ని ఇస్తుంది? హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. కొన్ని ఇళ్లలో నుంచి ఏమేమి సందేశాలు, సినిమా సందేశాలు వినబడుతున్నాయి. కొన్ని ఇళ్లలో గొడవ సందేశాలు వినబడుతున్నాయి. పేరు అన్నివాస ఆ సాతాను కూడా నీ దగ్గరికి వచ్చి అక్కడేంటి ఎక్కడేంటి అక్కడ వచ్చి ఎక్కడేంటి ఒకేలాగా. దాని అర్థం వివాహం, పరిశుద్ధ వివాహం అని చెప్పేది జీవం కలిగిన జీవం కలిగిన సందేశం. దేని ద్వారా? దేవుని యొక్క ధర్మశాస్త్రం ద్వారా జీవం కలిగిన సందేశం చూపించింది. ఎక్కడ 45 నిమిషాలు వాగేస్తాం, ఎక్కడ వాగడం కాదు. మ్యారేజ్ లైఫ్ ఎలా ఉన్నాడు చూసుకో. ఎక్కడ వాగేదానికన్నా మ్యారేజ్ లైఫ్ లో కరెక్ట్ ఉండేది వాగక్కర్లే. ఒకటి సందేశం వెళ్ళిపోదు. అందుకే ఏం పిక్చర్ ఇవ్వాలి? ఏ సంఖ్య పిక్చర్ భర్త ఇవ్వాలి. భార్య ఎవరి గురించి ఉన్న పిక్చర్ ఇవ్వాలి? సంఘం గురించి. సంఘం అంటే ఎలా ఉండాలా? ఓ లార్డ్. అదే ఎపిసోడ్ 31 నుంచి 33 వచనం వరకు చదివినప్పుడు చూడొచ్చు. వివాహం జీవం కలిగిన ఏమి సందేశంగా ఉండి తీరాలి. దాని అర్థం పరిశుద్ధ వివాహం చేసిన వాడు కొన్ని సందేశాలను లోకానికి ఇస్తున్నది. ఏమని? మేము ప్రకటించేది సిలువలో ఏలాడిన క్రీస్తు, మేము ప్రబోధించేది మీకు నిలకడత్వం కలిగేది, మా కొరకు పునరుద్ధానమై తిరిగి రావాల్సిన యేసే. కాకపోతే అర్థం చేసుకో, నీ వివాహం పరిశుద్ధ వివాహం కాదు, దౌర్భాగ్య వివాహం అయి తీరింది. తర్వాత వారి వివాహం గురించి చెప్పే ఒక మాట, వివాహం చేయడానికి ఉన్న ఉద్దేశం ఒకటి, స్నేహితుల అనుబంధం ఇచ్చింది. అంటే భార్య భర్త ఒక ఫ్రెండ్ లాగా ఉండాలి. ఫ్రెండ్ అంటే స్నేహితుడు నాకు అర్థమైంది. ఫ్రెండ్ అంటే ఈ రహస్యములు అన్నీ ఏం చేయగలిగేది? నీ భర్తతో చెప్పిన రహస్యాలు ఏమున్నాయి చెప్పి? హలో, ఆ ఫలానా మనిషి అలాగే బాగున్నాడు చెప్పావా? చెప్పలేదు. నీ లోపల ఆలోచన వచ్చింది, చాలా బాగుంది, అది లోపల నుండి ఏమవుతుంది? అదే ప్రాబ్లం అవుతుంది. ఫ్రెండ్ అయితే ఏం చేస్తావు? చెప్తావు, ఫలానా మనిషి నాకు భలే నచ్చాడండి, చాలా బాగుంది, ఆయన మంచోడు అని చెప్పాలనిపించింది. నువ్వు అక్కడ చెప్పవు, నాకు చెప్పంటారు. ఇంకోటైతే విడాకులు ఇచ్చుకోవడానికి పేపర్ రెడీ చేసుకుంటాడు. అర్థం చేసుకోండి, వీడు పనికి రాని భర్తని. ఈ దానికి ఏం చేసేవాడు? అనుమానం చేసి. ఫ్రెండ్షిప్ ఉంటే వాటిలో ఏం రాదు. కొందరికి అన్ని అనుమానమే. పక్కన కూర్చుంటే అనుమానం, బండి ఎక్కితే అనుమానం. అమ్మా నాయన ఏం చేసుకోవాలో నాకు తెలియదు, నువ్వే మోకాల మీద పడి దేవుని దగ్గర క్షమాపణ అడుగు. గొప్ప విషయం అది. అనుమానం పడిన భార్య భర్తని కలపడం గొప్ప కష్టం. మనం కలిపామనుకో అది తెలిసిపోతారు, రేపు వాళ్ళు మనం అంటారు. అది నీ కొడుకైనా, నీ కూతురైనా, నీ అబ్బాయినా. అందుకే భాషలు చూడండి, ఈ అనుమానం ఉన్న కనపడానికి కాస్త దూరతకు మెయింటైన్ చేయాలి. ఎందుకు? ఆ కలిసిపోయి రేపు అలా తిడతారు. కలిపిన భాష కానీ ఇదే నమ్మకం కలిపి ఇంకేది. అది మన వివాహం అయిన తర్వాత కూడా పాస్టర్ గారి మీద దూసర మాటలు. ఈయన నాకు వివాహం చేసి పెట్టాడు, ఆయన చేసి పెట్టాడు. నీకు ఆ గొప్పలకి చెప్పిన నాకు వద్దని చెప్పి వెళ్ళిపోవచ్చు కదా. అందుకు కోరిక చేసి వెళ్ళిపోవడం అని చెప్పేస్తే చాలు. మన అక్కడ చెప్పలేదు దాన్ని ఎవరు చెప్పకూడదు. అర్థం కాలేదు అనమాట. దాని అర్థం నా భర్త నా ఫ్రెండ్, నా భార్య నా ఫ్రెండ్ అన్నప్పుడు ఏముండి తీరాలి? అనుబంధంలోకి వచ్చి తీరాలి. స్నేహితులై ఉండి తీరితే అక్కడ ప్రేమ ఉంటుంది, అక్కడ సంతోషం ఉండి తీరుతుంది. అది ఆ ఇంట్లో దైవికంగా చెందే పిల్లలు పుడతారు. అర్థం కాలేదు. ఆ దైవిక పిల్లలు ఒక్కొక్కరికి పరస్పరం సహాయం చేసేటటువంటి తీరుతుంది. పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇచ్చిన వారిగా మారి తీరుతారు.
అందుకే దేవుని బిడ్డలారా, వివాహం చేసేది దేనికి? మంచి కంపానియన్షిప్ కోసం, స్నేహబంధం కోసం. నీ భార్యను స్నేహించకుండా ఊర్లో ఉన్న గాడిదలందరితో స్నేహం చేసుకుని ఏం ప్రయోజనం? ఒకడికి అడిగితే ఊరందులో నాకు ఫ్రెండ్స్ ₹1,00,000 ఇవ్వరా అంటే కూడా ఉండడు. అర్ధరాత్రి 3 గంటలకు ఒకసారి రారా ఇంటికి వెళ్ళిన అర్థం కాలేదు. మా అందరికి అసలు పెండే లేదు, అన్ని దురాత్మలా కనిపిస్తాయి. తర్వాత 7 పెట్టుకుంటారు కూర్చొని నేర్చుకో స్నేహం. హలో, దాని అర్థం కట్టుకోవడానికి వెళ్ళిన భర్తతో కూడా నువ్వు స్నేహబంధం చేయదు. రాలేదు. అందుకే కదా ఆదాముకు దేవుడు కంపెనీ ఇచ్చారు. ఎవరు? అవ్వనిచ్చి. దే హ్యాడ్ ఎ ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్. ఏముంది? ఒక స్నేహితుల అనుబంధం. అందుకే కదా యేసయ్య వివాహం ఇంటికి వెళ్ళి అద్భుతం చేసి తినడానికి కారణం ఆ ఇంట్లో ఏమొచ్చింది? డిఫెక్ట్ వచ్చింది. అప్పుడు వివాహానికి వైవాహిక పరిశుద్ధ వివాహమైన, దురాత్మ వివాహమైన, అపవిత్ర వివాహమైన ఏం వస్తుంది? డిఫెక్ట్స్ వస్తాయి, మేటగదులు వస్తాయి. వచ్చేటప్పుడు దానికి ఎవరిని ఇన్వైట్ చేయాలి? యేసయ్యను ఆహ్వానించాలి. ప్రార్థన చేసే ప్రార్థన వీరులను ఆహ్వానించాలి. మంచి ఆత్మీయ బోధకులను ఆహ్వానించాలి. వాళ్ళు వచ్చి వాటిని ఏం చేయగలుగుతారు? నీరు జలాన్ని మాధుర్యంగా ఏం చేసుకోవచ్చు? మార్చుకు తీరవచ్చు. కనుక లేని దానిని కనిపించే విధానంగా మార్చుకు తీరవచ్చు. పరిశుద్ధత లేని దానిని పరిశుద్ధత ఉన్న విధానంగా ఏం చేయొచ్చు? మార్చవచ్చు. చివరి మాట, మ్యారేజ్ ఎప్పటి వరకు? అంటిల్ అండ్ అంటల్ ఉంటాయి. వివాహం ఎప్పటి వరకు? నువ్వు చచ్చినంత వరకు. చచ్చిపోతే భర్త చచ్చిపోయాడు, నువ్వు ఫ్రీ. అమ్మయ్యా, దానికోసం మీ భర్త సావడానికి ప్రయత్నం చేసి నాకు దానికి సంబంధం లేదు. బాగా చచ్చిపోవాలని చెప్పి వెంటనే దేవుడు ఆశ్రయిస్తాడు. కానీ దానికి తగ్గినట్టు నీకు దొరుకుతుంది. మనం ఏమి ఇస్తాం అది మనకి దొరికింది. అదిగా వివాహం దేవుడు ఇచ్చినది. వివాహం చిరకాలం ఉండాల్సినది. వివాహం ప్రేమను ప్రస్తావించి తీరేది. వివాహం నమ్మకత్వాన్ని బోధించేది. వివాహం లోకానికి దేవుని యొక్క అగాపేని ప్రేమించుకు తీరేది. ఇక డివోర్స్ గురించి చూసుకుందాం. డివోర్స్ గురించి బైబిల్ ఏం చెప్తున్నది? డివోర్స్ అన్నది దేవుని యొక్క ప్లానింగ్ కాదు. విడాకులు ఇచ్చుకు తీరడం అన్నది దేవుని యొక్క ప్రణాళిక కాదు. అది ఎవరి ప్రణాళిక? అది మనుషుడి యొక్క ప్రణాళిక. అందుకే బైబిల్ వస్తుంది, దేవుడు జతపరిచిన దానిని మనుషులు ఏం చేయకూడదు. నోబడీ షుడ్. మత్తాయి 19:6 చెప్తున్నది దేవుడి జత పరిశుద్ధ వివాహం గురించి చెప్తున్నా. అపవిత్రమైన సంబంధం లేదు. పరిశుద్ధ వివాహంలో దేవుడే వారి ఇరువురిని ఏం చేసింది? జత కలిపింది. వారిని ఎవరు ఏం చేయలేరు. సో అమ్మా నాన్నకి ప్రత్యేకంగా చెప్తున్నాడు, వారి వైవాహిక జీవితాన్ని మీరు దుమ్ము ఒక కాకండి. బెస్ట్ ఆప్షన్ చెప్తాను. వివాహం అయిపోయిన తర్వాత అమ్మా నాన్నల దగ్గర పిల్లలు కాస్త విడిగా ఉంటే చాలా మంచిది. ఇప్పటి కాలంలో ఈ జనరేషన్ లో నేను ఎక్కడే ఉండాలి, ఎక్కడే మరి ఏడ్చుకోమా ఆ విషయాన్ని. వారిని ఏం చేయాలి? స్వేచ్ఛలో వదలండి. బాధ్యత కలిగిన వాళ్ళు మారుతారు. అప్పుడప్పుడు సహాయం చేసిన అభయాసనంగా మారనే తప్ప అప్పుడప్పుడు దుమ్ము మొక్కలా మారేసి వారి వైవాహిక జీవితాన్ని ఏం చేయకూడదు, చెడకూడదు. అలాగే వెంటనే వచ్చే ఆలోచన ఏంటిది? డివోర్స్. పెళ్లి చేసుకోవడం చాలా కష్టకరంగా ఉంది, కానీ డివోర్స్ ఈజీగా జరిగిపోతుంది. లేదు, ఆపోజిట్. పెళ్లి త్వరగా జరిగిపోతుంది, డివోర్స్ దొరకడం కష్టం. ఎందుకు? ప్రభుత్వం దానికి కౌన్సిలింగ్ చేస్తున్నది. దానికి చాలా రీతిగా నడిపించి తీరుతుంది. అందుకే విడాకులు అన్నది ఎవరు చేసిన ప్రణాళిక కాదు, దేవుడు చేసిన ప్రణాళిక కాదు. దేవుడికి కూడా ఇష్టం కూడా లేని ఒక విషయం విడిపోయేటప్పుడు ఏమవుతున్నాయి? ఇది భార్య భర్తల యొక్క హృదయం ఇరుగుతున్నది, ఆత్మీయత ఇరుగుతున్నది. మీ తిరిగితే పిల్లలు ఉన్న 4 పిల్లలు ఉండగా 4 పిల్లలు ఏ బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి బయటకు వస్తున్నారు. ఇరిగిపోయిన ఒక కుటుంబం. ఈ బాధ ఈ పెళ్లి చేసి సత్యంత వరకు లోపల మనసు బాధ ఉంటుంది. అర్థం కాలేదు ఎవరికి? పిల్లల మీద ఉంటుంది. అలా ఆ ఇరిగిపోయిన స్థాయిలో ఎలా బతకాలా, ఎలా జీవించాలా తెలియక కొట్టుకులా దిగుతారు. అందుకే వివాహం పర్మనెంట్ చేసుకోవడానికి డివోర్స్ కి బాయ్ చెప్పండి. దేవుడు జతపరిచిన దానిని మనుషులు కాదు, కానీ ఎవరిని కూడా నేనేం చేయను, వేరుపరుచుకు తీరడానికి అవకాశం ఇచ్చి తీరను. ఒక్క శరీరం దేవుడు చేశాడంటే మేము ఒక్క శరీరంగానే మరణ పర్యంతరం మేమేమై ఉండి తీరుతాం. ఉండి తీరుతామన్న దాంట్లో ఏమై ఉండి తీరాలి? నిలకడత్వం కలిగేటట్టు ఉండి తీరాలి. అందుకే వివాహం అన్నది దేవుడు ఏం చేయలేదు, అంగీకరించలేదు. దేవుడు అయితే మీరు దుర్యోపదేశం ధర్మశాస్త్ర గ్రంథంలో ఏం చేయొచ్చు? విడాకుల గురించి ఉన్న ప్రస్తావన మనకి కనబడి తీరొచ్చు.
అది దేనికి ఇచ్చారు? అది ఇచ్చి తీరడానికి కొన్ని సంరక్షణ కలిగే ప్రక్రియలో భార్యకి భర్తకి ఏమి ఇచ్చారు? ఒక సంరక్షణ ఇచ్చి తీరడానికి. దాని వలన దాని ఆఫ్టర్ ఎఫెక్ట్ నువ్వు అనుభవించుకోవాలి. విడాకి అంటే వ్యవస్థ చెప్పినది, విడాకి ఇచ్చిన తర్వాత దానికి ఉన్న బాధ, దానికి ఉన్న నొప్పి, దానికి ఉన్న అన్ని ప్రక్రియలు నువ్వు అనుభవించుకుని విడాకించుకో. దాంట్లో దేవుడే సమర్థుగా నువ్వు అనుభవించుకోవాలన్నమాట. అలాగే గ్రంథం 2:6-16 చెప్తున్నది, దేవునికి ఇష్టం కాదు ఏమి ఇచ్చుకోవడం, డివోర్స్ ఇచ్చుకోవడం దేవునికి ఇష్టం కాదు. జత కలిపింది దేవుడు అయితే ఎరగొట్టే ప్రక్రియ దేవునికి ఏం కాదు, ఇష్టం లేదు. అందుకే బైబిల్ మత్తయి సువార్త 9:19-8 యేసయ్య దానికి ప్రస్తావించారు. ఎందుకు విడాకులు ఇచ్చారు ఇశ్రాయేలీయులు? వారి హృదయ కాఠిన్యం అధికమైపోవడం ఏమైపోయింది? విడాకు అన్న ప్రక్రియ. అప్పుడు హృదయ కాఠిన్యం ముందు తీరితే పరలోకానికి వెళ్తావా లేదా నువ్వు తెలుసుకుని అర్థం చేసుకో. హృదయ కాఠిన్యం వస్తే అక్కడికి వెళ్తావో లేదో నువ్వే విచారించుకో. నేను వెళ్ళిపోతానంటే ఇచ్చుకో, నాకు సంబంధం లేదు. అందుకే దేవుడు ఇశ్రాయేలు ప్రజలు వారి పిల్లల వివాహ విషయంలో వారి విడాకులు చేసుకుని ఏం చేసుకున్నారు? ఆపద తెచ్చుకున్నారు. దాని వలన వారి ఆత్మీయంగా వారికి ఏగలగలేదు. ఏ రీతి కలిగిన సౌఖ్యము కానీ, ఏ రీతి కలిగిన నెమ్మది కానీ వారికి ఏది కలగలేదు. అందుకే దాన్ని 24 ఒకరి పెళ్లి చేసుకొని భార్య పిల్లలు ఏం చేయలేదు, మంచి క్వాలిటీస్ కనబడలేదు, యోగ్యతలు కనబడలేదని చెప్పి ఆడు ఏం చేశాడు? విడాకి ఇచ్చేశాడు. విడాకి ఇచ్చిన తర్వాత ఈమె ఇంకొకరికి పెళ్లి చేసుకుంది. ఆడితో పెళ్లి చేసుకున్న తర్వాత ఒకవేళ ఆడు చచ్చిపోతే లేదా ఆడిని వదిలేస్తే మళ్ళీ ఈమె ఏం చేయలేదు, పెళ్లి చేసుకుని తీరాలి. ఎందుకు దేవుడు ఆ వ్యవస్థ నుంచి తీరారు? అలా వచ్చి తీరడానికి నీ హృదయ కాఠిన్యతలోకి రాకూడదని, నీ హృదయంలో డిఫెక్ట్ రాకూడదని, నీ హృదయం దేవుని దృష్టిలో ఏమై తీరాలి? నిర్మలం చెందేటట్టుగా మారి తీరాలని దేవునికి ఏముంది? ప్రత్యేక ఆశ ఉంది. సో డివోర్స్ ఈస్ నాట్ అన్ ఆప్షన్. వివాహం తప్పుకునేది ఒక ఆప్షన్ కాదు. నాకు వివాహం వద్దు, నేను ఇప్పుడు చేసుకోనని చెప్తే నువ్వు నపుంసకూడని ఊరికి సాక్ష్యానికి సాక్ష్యం చెప్తుంది. అంటే నేను ఈ పనికి దత్తమని చేతకానుండి నాకే యోగ్యత లేదు అది నువ్వే ఏందమ్మా నీకు ఆ సిగ్గు లేకుండా చెప్తే చెప్తుంది. దేవుడు నిలబెట్టిన ప్రతి చెట్టుకి ఫలం ఇచ్చారు. ప్రతి చెట్టుకి ఫలం గుర్తింపు అయితే దేవుడు ప్రతి ఒక్కరికి ఏమి ఇచ్చారు? తనకున్న క్వాలిటీస్ ఇచ్చి తీరారు. అందుకే వివాహం కాదు కూడదు అని మనం ఏం చేయకూడదు, వివాహం చేయకూడదు అన్న విషయం కూడా బైబిల్ కొన్ని చోట్ల చెప్తున్నాయి. ఎవరికి? అది దేవుని దగ్గర ప్రత్యేక ప్రణాళిక కలిగిన వారు. అర్థం కాలేదన్నమాట. వివాహ నిషేధన. కొందరు వివాహం చేయకుండా ఉంటున్నారు. లేదా సేవా పరిచర్యలు ఆత్మీయ చర్యలు మేము వివాహం చేసుకోం. కానీ వాళ్ళు ఏం చేసుకోవాలి? ఆ నిబంధన మీద తీసుకున్న నిర్ణయం మీద ఎప్పటి వరకు ఉండి తీరాలి? చచ్చేంత వరకు ఉండి తీరాలి. అర్థం కాలేదు. మళ్ళీ దాంట్లో నుంచి మళ్ళీ వాళ్ళు ఏం చేయలేరు, డ్రాబ్యాక్ అవ్వలేరు. మళ్ళీ డ్రాబ్యాక్ అవ్వాలంటే సంఘానికి చెప్పాలి, నేను ఇందులో ఏం చేయలేకపోతున్నాను, అబ్బా లేకపోతే నాకేం కావాలి? వివాహ జీవితం కావాలి, బాధ్యత కావాలి, పౌరస్థితి కావాలి, నేను దేవుడికి సౌభాగ్యుడై తీరాలని కోరిక ఉంటే మళ్ళీ ఆ వ్యక్తిని ఏం చేయొచ్చు? తిరిగి విమర్శించి వేయవచ్చు, వివాహ ప్రక్రియలోకి తెచ్చుకోవచ్చు. అలాగైతే నేను చెప్పి రావడానికి ఉద్దేశం, వివాహం దేవుడిదైతే విడాకి దేవుడిది కాదు. నెవర్ థింక్ అబౌట్ డివోర్స్. డివోర్స్ గురించి ఏం చేయకూడదు, ఆలోచించకూడదు. దేవుడు ఇరిగి నలిగిన హృదయాన్ని దేవుడు ఏం చేస్తాడు? బాగుగా ఆ వేదనలో దేవుడు బాగుపడతాడు. ఏ వేదన? ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ వచ్చింది, ఏడుది IVF అన్న ప్రొసీజర్ లో పిల్లలు అంటున్నారు. దానికి భార్య కూడా అక్కర్లేదు. వినాలా? అద్దెమ్మలు దొరుకుతున్నారు. పిల్లల్ని వేరొకరు కడుపులో ఏం చేస్తున్నారు? ఎంత మాత్రం మారుతుందో చూడండి. గొప్ప విషయం దేవుని బిడ్డలు కూడా దీన్ని అలవాటు చేసుకుంటున్నాను. నేను కొందరు ఫ్యామిలీ హిస్టరీ చదివినా నాకు అనిపించింది ఈ బ్రోకెన్ ఫ్యామిలీస్ అలాగే తీసుకుంటున్నారు. ఇరిగిపోయిన వైవాహిక జీవితం ఇరిగినట్లే ఇట్లాంటి వాటికి చేస్తున్నారు. అది నేను చూసింది, మిగతా నాకు తెలియదు. నాకు అనిపించింది, ఓరు నాయన వాళ్ళ అమ్మా నాన్న బతుకుంది, ఈయన అమ్మా నాన్న అని పిలిచి వారి ఏర్పాటు ఈయన ఎంత మాత్రం. అందుకే పత్రిక 13వ వివాహం అన్ని విషయంలో అదైతే పరిశుద్ధ వివాహం చేసుకుంది. తాలిగట్టే పరిశుద్ధ వివాహం అవుతా, ఉంగరం మార్చుకునే విషయం పరిశుద్ధ వివాహం అవుతా, మెట్టలు మార్చుకునే వివాహం పరిశుద్ధం అవుతా, ఎక్కడికో వెళ్ళి ఏదో పూజారి మార్చే వివాహం నో. పరిశుద్ధ వివాహంలో ఏముండాలి? దేవుని యొక్క వాక్యోపదేశంలో ఉడబడి ఉండాలి, సంఘం ఉండాలి,
దేవదూతలకు సాన్నిధ్యత ఉండి తీరాలి. ఇరు వర్గాలు ఏం చేయాలి? వారి ఒప్పందాన్ని స్థాయి చేసి చెప్పాలి. అలా కై తీరితే వధువు అన్న సంఘముతో నీకేముంటది? ఎవరితో? వధువు ఏసయ్యతో నీకేముంటది? సంబంధం. లేకపోతే నీకేంటి? అప్పుడప్పుడు ఉన్న సంబంధం టచింగ్స్ లాగా ఉంటది. నాకినప్పుడు ఉన్న టచింగ్సే. హలో, హల్లెలూయా. అందుకే నేను చెప్పి రావడానుకున్న ఉద్దేశం దేవునికి బిడ్డలారా, వివాహానికి దేవుడు అంత ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే వివాహపు పాటల సంఘాల్లో పాడాలి. ఎప్పుడు పాడరు కదా, ఎప్పుడు ఇవన్నీ ఎప్పుడు రుద్దుతారు తెలుసా? అవి పెళ్లి రోజు పేనాలు తినేసి పాడేస్తారు. అరే బాబా, అప్పుడు పాడతాను కదా, సంఘంలో పాడాలి. అది పాడితే కదా సంఘంలో కొందరికి వివాహం కాని చెత్త కట్టు ఉంది. వివాహం నాకు ఒక్కొద్దు, నాకు ఇప్పుడు వద్దు, నేను 49 వచ్చిన తర్వాత వివాహం దేవుడు చెప్పినట్టు చేసుకోవాలి. కట్టు ఉన్నది కాబట్టి కొందరి వివాహాలు ఏమీ లేదు, జరగట్లేదు. అవును, అది మానసిక కావచ్చు, వ్యక్తిపర కట్టులు కావచ్చు. దేవుడు ఏర్పరిచిన దానిని దేవుడు ఏం చేయవచ్చు? దేవుడు యొక్క సమయంలో చలిపించుకుంటు బైబిల్ ప్రస్తావించేది. ఆదాం వెయిట్ చేసుకొని కూర్చున్నాడా? మరి ఆడ వెయిటింగ్ చేయాలంటే మనం ఎందుకు వెయిటింగ్ చేయాలా? ఆదాం దగ్గరికి దేవుడు ఏం తీసుకొచ్చారు? ఎన్నిసార్లు నీ దగ్గరకి దేవుడు తీసుకొచ్చాడు? సేవకుల మూలంగా, విశ్వాసం మూలంగా. చెప్పులు నువ్వు ఎలా సెలెక్ట్ చేసేసి కరెక్ట్ అయిపోవాలి. అర్థం కాదు. ఇలా సెలెక్ట్ చేసి సెలెక్ట్ చేయలేదు నీ నెత్తి మీద వచ్చారు. నాకు అన్ని ఆశ్చర్యం అనిపించింది. వివాహం దేవుడు యొక్క ప్రణాళిక. ఆదాము దగ్గరికి అవ్వని తెచ్చేసేటట్టు ఇంకొక మాట ప్రవచించడం మొదలెట్టాడు. నా శరీరము, నా శరీరం, నా యువతము, నా యువతం, నా పాత, నా కంపెనీ నా పేరు. సో ఎక్స్పెక్ట్ ఫర్ ద బెస్ట్. దేవుడు ఏర్పాటు చేసిన మంచి దాని కోసం ఏం చేయండి? రెడీ అయి ఉండి తీరండి. పరిశుద్ధ వివాహం కొరకు తయారై తీరండి. విడాకు ఒక ఆప్షన్ కాదు, పెళ్లి నుంచి దూరం అయిపోవడం ఒక ఆప్షన్ కాదు. బీ రెస్పాన్సిబుల్. దేవుడి యొక్క ప్రేమను ప్రస్తావించండి. బాధ్యత కలిగిన వారమని దేశానికి ఏం చేయండి? రుజువు చేయండి. వివాహం చేయకముందు ఒక అమ్మ, ఒక నాన్న. వివాహం చేసిన తర్వాత అమ్మా నాన్నల సంఖ్య పెరుగుతుంది. కాలేదు. వివాహం చేయకముందు ఒక అమ్మ నాన్నను పోషించేవాడు. వివాహం చేసిన తర్వాత ఇంకొక అమ్మ, ఇంకొక నాన్న వస్తుంది. నువ్వు ఒక సంఘంలో ఉన్నావు అనుకో, అక్కడ కూడా నీకు కోళ్ళు అమ్మా నాన్నలు. అప్పుడు ఎంతమంది అమ్మా నాన్నల మధ్య ఈ పరిశుద్ధ వివాహం చేసిన ఉన్నాడు. అప్పుడు చెప్పొచ్చు, తల్లిలా లాలించావు, తండ్రిలా పోషించామని పాట పాడుతారు. ఏదైనా ఒక డిఫెక్ట్. పరిశుద్ధ వివాహం జరిగితే ఎంతమంది తండ్రులు ఉన్నారు ప్రార్థన చేయడానికి, ఎంతమంది తండ్రులు ఉన్నారు దేవుడి దగ్గర విజ్ఞాపన చేసి, ఎంతమంది సమాజం ఉంది ఈ వివాహం ఏమైంది తినడానికి, దేవుడి యొక్క సాక్ష్యపరిచే వివాహంలో మానేయడానికి. దేవుడు దానికోసం దేవుడు సహాయపరిచి తీరునుగా అని కోరుకుంటూ ఈ వాక్యాల దేవుడు మనందరినీ కూడా దీవించునుగాక. ఇప్పుడు చిన్నపిల్లలకి సాక్ష్యం చెప్పాలనుకున్న సమయం. చిన్నపిల్లలు నిలబడతారు, సాక్ష్యం చెప్తారు. తర్వాత పెద్దలకి సాక్ష్యం చెప్పాలనుకున్న అవకాశం.